చర్మ సంబంధిత వ్యాధుల్లో సోరియాసిస్ లాగా మనకు ఇంకొక దీర్ఘకాలిక వ్యాధి అంటే క్రానిక్ చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ కూడా తగ్గకుండా ఉండే ఇంకొక రకమైన వ్యాధి ఏంటంటే మనకు విటిలిగో. దీనినే మనము బొల్లి అని కూడా అంటాము. ఈ విటిలిగో ఎలా స్టార్ట్ అవుతుందంటే మైల్డ్ స్మాల్ వైట్ ప్యాచ్ లాగా స్టార్ట్ అవుతుంది కొందరిలో. అది బాడీ అంతా కూడా ఈవెన్ కొన్ని రోజుల్లోనే వితిన్ మంత్స్లోనే కొందరికి బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇటువంటి వారికి కొందరిలో సన్కి అంటే సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు అంటే ఎండలో వెళ్ళినప్పుడు కొందరిలో దురద రావడం కానీ స్కిన్ మంట అవ్వడం ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా లక్షణాలు తక్కువగా ఉంటుంది, కానీ ఈ వ్యాధి వల్ల ఆత్మ న్యూనతాభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే స్కిన్ మనకు అందరిలాగా నార్మల్ లేదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వ్యాధిలో మనకి ఏంటంటే మెలనిన్ అనేది మన స్కిన్లో ఒక మెలనిన్ ఫార్మేషన్ అనేది స్కిన్లో తగ్గడం వలన మనకి అక్కడ ఉండే స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ బ్లాక్నెస్ అనేది తగ్గిపోయేసి వైటిష్ పింకిష్గా కొందరికి వైటిష్గా కొందరికి ఇట్లా అవుతూ ఉంటుంది. ఇది చిన్న పిల్లల్లో కూడా మెయిన్గా ఏంటంటే ఇది ఇమ్యూనిటీ రిలేటెడ్ డిజార్డర్. పర్టికులర్ రీజన్ అని ఏమి ఉండదు, స్ట్రెస్ అండ్ ఇమ్యూనిటీ రిలేటెడ్ డిజార్డర్. దీనివల్ల ఏంటంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఈ విటిలిగో అనేది మనము పంచకర్మలు చేయడం ద్వారా అంటే కంట్రోల్ చేయొచ్చు. మనకు అక్కడ మెలనిన్ ఫార్మేషన్ అవ్వడానికి యూజ్ అయ్యేటట్టు కొంచెం డీటాక్స్ థెరపీస్ కానీ రెజ్యూనేషన్ థెరపీస్ కానీ ఇటువంటివన్నీ చేయడం వల్ల అభ్యంగం కానీ అండ్ విరేచనం, ఇందాక చెప్పుకున్నట్టుగా విరేచనం, వస్తి ఇటువంటి ట్రీట్మెంట్స్ చేయడం వలన మనకి మెలనిన్ అనేది ఫామ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మెయిన్గా ఆయుర్వేదిక్ ప్రకారం చెప్పుకుంటే విటిలిగో అనేది పిత్త రిలేటెడ్ డిజార్డర్గా చెప్తాము. ఈ పిత్తం అనేది 5 టైప్స్గా ఉంటుంది. బ్రాజక పిత్తం, రంజక పిత్తం, ఇట్లా అంటే స్కిన్ రిలేటెడ్, ఐ రిలేటెడ్ అని పిత్తం చాలా రకాలుగా ఉంటుంది. స్కిన్లో మనకి ఉండే పిత్తం టైప్ దాన్ని బట్టి మనకు అక్కడ స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ డిసీజ్ వారికి విరేచన కర్మ చాలా బెస్ట్ ట్రీట్మెంట్గా ఉంటుంది. ఈ విరేచన కర్మ చేయడం వలన మనకు అక్కడ దాంతోపాటు అభ్యంగం అంటే స్కిన్ రిలేటెడ్గా అక్కడ ఎక్కడైతే స్కిన్ కలర్ మనకు చేంజ్ అయిందో అక్కడ మెడికేటెడ్ ఆయిల్స్ కానీ విటిలిగో రిలేటెడ్ మెడిసిన్స్ కానీ పెట్టి మనం అభ్యంగం చేయడం వలన టోటల్గా క్యూర్ అనేది దొరుకుతుంది. మైల్డ్ అంటే దీర్ఘకాలిక క్రానిక్గా ఉన్న వారికి ఒక 3 to 6 months ట్రీట్మెంట్లో కానీ, మైల్డ్గా స్మాల్ ప్యాచెస్ ఉన్న వాళ్ళు వితిన్ 3 months లోపలే మనకు ఆ ట్రీట్మెంట్ పంచకర్మ విరేచన కర్మ చేయడం వల్ల మనకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా తలలో కూడా అంటే మనకు హెయిర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంటుంది కొందరిలో. అంటే బాడీలోనే కాకుండా తలలో కూడా ఆ హెయిర్ అనేది చిన్న పిల్లల్లో కూడా వైట్ హెయిర్ లాగా అట్లా వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మెయిన్గా పిత్త రిలేటెడ్ డిజార్డర్ కాబట్టి ఆ పిత్త ప్రకోపం అనేది మనం తగ్గించుకున్నట్టయితే ఈ ట్రీట్మెంట్స్ వలన మనకు అక్కడ నార్మల్ కలర్ అనేది రావడానికి యూజ్ అవుతుంది. June 25th విటిలిగో డే. విటిలిగో డే అంటే విటిలిగోతో సఫర్ అయ్యే వారందరికీ అంటే మెయిన్గా ఆత్మ న్యూనతాభావం అనేది లేకుండా పేరెంట్స్ కానీ చుట్టుపక్కల అంటే రిలేటివ్స్ కానీ వీరందరూ సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మనకు అంటువ్యాధి కాదు. నార్మల్గా వాళ్ళ స్కిన్లో వచ్చే చేంజెస్ వలన వాళ్ళకి స్కిన్ అనేది కలర్ చేంజ్ అవుతుంటుంది, అంతేకాని ఇది మనకు అంటువ్యాధి కాదు. కాబట్టి పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ వీరందరూ వారికి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ అనేది మా స్కిన్ ఇలా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ నెగిటివ్నెస్ మనం పోగొట్టి పాజిటివ్ థింకింగ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఇవ్వడం వలన మనకు ఆ డిసీజ్ కూడా తొందరగా క్లియర్ అవ్వడానికి అంటే వాళ్ళు ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటే అది తగ్గడానికి టైం పడుతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది మనం ఇవ్వడం వల్ల ఆ డిసీజ్ మెడిసిన్ తీసుకుంటూ ఆ పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం వల్ల వాళ్ళకి తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్గా విటిలిగో అంటే మనం బొల్లి అని చెప్పుకుంటాము. ఈ విటిలిగోలో మనకి స్కిన్ అనేది కలర్ చేంజ్ అవ్వడం అంటే అక్కడ మెలనిన్ అనేది ఫార్మేషన్ అవ్వకుండా స్కిన్ అనేది వైట్ అండ్ పింకిష్ కలర్లో చేంజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో సిమ్టమ్స్ అంటూ పెద్దగా ఏమీ ఉండవు, కానీ సన్ ఎక్స్పోజ్ అయినప్పుడు కొందరిలో ఆ స్కిన్లో ర్యాషెస్ లాగా రావడం కానీ, ఇచ్చింగ్ అవ్వడము, బర్నింగ్ అంటే ఎండకు వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఆ యూవీ రేస్ తగిలినప్పుడు కొంచెం మంటలాగా రావడం కానీ ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది చిన్న పిల్లల నుంచి అంటే ఈవెన్ స్కూల్ వెళ్ళే ఏజ్ వాళ్ళకు కూడా అంటే విటమిన్ బి లోపించడం వల్ల కూడా కొందరిలో అవుతుంది. సన్ ఎక్స్పోజర్ సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ స్కూల్కి వెళ్ళే పిల్లల ఏజ్ నుంచి కూడా పెద్దవారి వరకు అంటే స్మాల్ స్పాట్ లాగా స్టార్ట్ అవుతుంది. వితిన్ 3 monthsలోనే మనకు కొందరికి బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోవడం కూడా చూస్తూ ఉంటాము. కొందరికి వచ్చిన ప్యాచ్ అక్కడితో ఆగిపోతూ ఉంటుంది. అంటే కొంచెం ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వారికి తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ లక్షణాలు ఉండే వారందరికి కానీ విటిలిగోలో మనం మెయిన్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో
పంచకర్మ చేయడం వల్ల, అంటే పంచకర్మ ప్లస్ పూర్వకర్మ అంటే అభ్యంగం కానీ స్వేదం ఇవి చేస్తూ మనం పంచకర్మ అంటే విరేచన కర్మ ఇందాక చెప్పుకున్నట్టుగా స్కిన్ ప్రాబ్లమ్స్లో మెయిన్గా విరేచన కర్మ అనేది చేయడం వల్ల అక్కడ ఉండే టాక్సిన్స్ అన్నీ మనకు క్లియర్ అవుతుంది. క్లియర్ అయిన తర్వాత మనం ఆ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ చేయడం వలన ఆ మెడిసిన్ అబ్జార్ప్షన్ అనేది మన బాడీకి తొందరగా అవుతుంది. దీనివల్ల మనకు విట్లిగో అనేది సాధారణంగా అనుకుంటూ ఉంటారు విట్లిగో తొందరగా నయం కాదు అని అనుకుంటుంటారు. కానీ మనం చేసే పద్ధతులన్నీ అంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ అన్నీ కరెక్ట్ ప్రొసీజర్లో చేయడం వల్ల వితిన్ 3 to 6 monthsలో విటిలిగో అనేది చాలా వరకు క్లియర్ అవుతుంది. ఈవెన్ ఫుల్ బాడీ ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ రెండు చేయడం వల్ల టోటలీ క్యూర్ అనేది ఆయుర్వేదిక్లో ఉంది.